హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చి మండే మార్నింగ్ వ్లాగ్ అనమాట. ఇక మండే మార్నింగ్ వ్లాగ్లోను ఈరోజు అయితే చిన్న ఫంక్షన్ అనేది తగిలింది. అయితే 5 o'clock లేసి ఇంట్లో పనులన్నీ చకచక అనేది చేశాను. ఇక చకచక చేసి పిల్లలు స్కూల్కి పంపించాను. నా ఫేస్ అనేది చూడగానే చాలా బ్లాక్గా డల్గా అనిపించింది. ఎందుకంటే వేసవికాలం వచ్చేసింది కదా ఫ్రెండ్. ఇక మన స్కిన్ అనేది చాలా అంటే డల్ అయిపోద్ది. వంట చేయడం వల్ల, అగ్గి దగ్గర ఉండడం వల్ల ఆ వేడికి మన స్కిన్ అనేది చాలా డల్ అయిపోద్ది కదండి. అందుకనేసి ఎక్కడికి అంటే ఫేషియల్కి అనేది సడన్గా మనం వెళ్ళలేము. ఎందుకంటే మాది పల్లెటూరు. ఇంట్లో ఉండే వాటితోటి మన ఫేస్ అనేది అందంగా చేసుకుందాం అండి. అలా ఎలా అనేది మీకు వీడియోలో చూపిస్తున్నాను. ఇంకెవరైనా మన వీడియో అనేది ఫస్ట్గా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక చిన్న లైక్ కూడా చేసుకోండి ఫ్రెండ్. ఇంకేమీ లేదు ఫ్రెండ్, మా పిల్లలకైతే వారానికి 2 times అయినా పిల్లలకి నలుగు అనేది పెడతాను. ఆ నలుగు అనేది శుభ్ర హెర్బల్ పౌడర్ అనమాట. శుభ్ర హెర్బల్ పౌడర్ అనేది పిల్లలకి కాదండి, మనకి కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. నేనైతే ఏ క్రీమ్ కూడా వాడను అనమాట. ఎలాంటి పార్లర్కి కూడా వెళ్ళను. ఈ చిన్న శుభ్ర హెర్బల్ పౌడర్తోనే నా ఫేస్ అనేది అందంగా తీర్చిదిద్దుకుంటాను. ఏమీ లేదు ఫ్రెండ్, ఒక చిన్న బౌల్ అనేది తీసుకొని ఆ బౌల్లో కొంచెం శుభ్ర హెర్బల్ పౌడర్ అనేది వేసుకోవాలి. శుభ్ర హెర్బల్ పౌడర్ అనేది మీ ఫేస్కి ఎంత పడుతుంది అనేది అంత తీసుకుంది. లేదు బాడీ మొత్తం కూడా అప్లై చేసుకుందామన్నా ఎంత కావాలంటే అంత వేసుకోండి. నేనైతే నా ఫేస్ వరకే, నా హ్యాండ్స్ వరకే అనేసి నేను కొంచెం వాడుతున్నాను. నెక్స్ట్ ఈ శుభ్ర హెర్బల్ పౌడర్ అనేది తీసుకొని పాలమీగడ అనేది ఉంటుంది కదండి. పాలమీగడ అనేది ఏ స్కిన్ వాళ్ళకైనా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఎలాంటి స్కిన్ వాళ్ళకైనా ఫేస్ అనేది గ్లోగా చేయడానికి పాలమీగడ అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అలానే శుభ్ర హెర్బల్ పౌడర్లో పాలమీగడ అనేది వేసుకోవాలి. పాలమీగడ అనేది ఎక్కువగా వేసుకోకండి, జస్ట్ కొంచెం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసి థిక్గా కలుపుకోవాలి. కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలన్నమాట. చూసుకొని పాలు అనేది వేసుకొని బాగా కలపాలన్నమాట. ఈ ప్యాక్ అనేది కనీసం ఒక 5 minutes అయినా బాగా స్పూన్ తోటి రఫ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఈ ఫేస్ ప్యాకే కాదండి, ఏ ఫేస్ ప్యాక్ అయినా సరే బాగా కలిపితే చాలా థిక్గా అనేది వచ్చి మీ ఫేస్ పైన అప్లై చేయగానే ఆ జిగట్లా ఉండి ఫేస్కి బాగా పట్టి మీ ఫేస్ అనేది అందంగా ఉండేలాగా చేస్తుంది అన్నమాట. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీ ఫేస్ పైన 15 నిమిషాలైనా సరే ఆరనివ్వాలి. ఆరనిచ్చిన తర్వాత నేను ఫస్ట్ పెట్టిన వీడియోలాగా మీరు చేతులతోటి ఇలా స్క్రబ్లా చేస్తే మొత్తం ఊడిపోద్ది అనమాట. ఊడిపోయిన తర్వాత మీరు గోరువెచ్చటి నీళ్ళతో కడుక్కుంటే ఇక చెప్పాలా, మీ ఫేస్ అయితే అందంగా ఉంటుంది. అలానే ముడతలు, మచ్చలు, మొటిమలు ఏవైనా ఉన్నా కూడా తొందరగా పోతాయి. మీ స్కిన్ అనేది కాంతివంతంగా ఉండేలాగా చేస్తుంది. ఈ శీతాకాలంలో చాలా మంచిగా యూజ్ అయ్యే ఫేస్ ప్యాక్ అనమాట. ఓకే ఫ్రెండ్, వీడియో అనేది నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్. ఇంకా మా వీడియో అనేది లైక్ చేస్తే ఇంకా మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మంచి వీడియోతోటి, యూజ్ఫుల్ అయ్యే వీడియోలతోటి మళ్ళీ మీ ముందు వస్తాను ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ